కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని ముస్లింల మరియు మైనార్టీల అంబేద్కర్ వాదులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో స్థానిక జామా మసీదు నుండి రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీలో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025కి వ్యతిరేకంగా కాగజ్నగర్లో ర్యాలీలో శాంతియుతంగా నిర్వహించినారు. అనంతరం సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాకి మెమోరాండం ఇచ్చారు. ఇందులో భాగంగా జేఏసీ కమిటీ సభ్యులు కన్వీనర్ మహమ్మద్ అజీబ్, ప్రెసిడెంట్ జామా మస్జిద్ కాగజ్నగర్ టౌన్ కో కన్వీనర్లు మహమ్మద్ బసీరుద్దీన్, జమాతే ఇస్లామీ హింద్ కాగజ్నగర్ ఎండి అబ్దుల్ జలీద్ కుదీసి, టీఆర్ఎస్ నాయకుడు రబ్బైనా డోంగ్రీ సంతోష్, డోంగ్రీ సునీల్ కుమార్, ముంజం ఆనంద్ కుమార్, సిపిఎం ఇల్ముల్ హక్ ఏ జయదేవ్, ఆర్టీడీ ఈఎంపీ అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ సద్దాం హుసేన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ దస్తగిరి, పట్టణంలోని అన్ని మస్జిద్ ఇమాంలు, కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు. అయితే ఇవాళ భారతదేశంలో ఏదైతే బీజేపీ ప్రభుత్వం వచ్చిన కానుండి మనిషి పైన దాడులు చేసే విధానం, రాజ్యాంగం మీద దాడులు చేసే విధానం, మనిషిని మనిషి కాకుండా మతాల మీద, ప్రాంతాల మీద, జాతుల మీద ఇవాళ దాడి చేసే విధానాలను ఇవాళ ముందుకు తీసుకొస్తున్నది. ఖబర్దార్, ఈ బీజేపీ సర్కార్ ఏమంటున్నాం, ఇక్కడ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ మనుషులంతా ఒకటే, రెండు కానే కాదు. కాబట్టి ఎవరి సమస్య వచ్చినా ఇవాళ పరిష్కరించాల్సిపోయి ఇవాళ నువ్వు ఒక్కడి మీద కానీ, హిందూ దేవుల మీద కానీ, క్రైస్తవుల గారి మీద, బౌద్ధుల మీద కానీ, ఇస్లామీ ఎవరి మీద కూడా దాడులు ఆపాలని చెప్పేసి, ఎవరి మీద దాడులు చేయకూడదని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఏమైనా జరిగినట్లయితే భవిష్యత్తులో నీ సంగతి చూడడానికి మేమంతా ఒకటిగా ఉంటామని చెప్పేసి కూడా చెప్తున్నాం. మేము ఏదైతే ఈ భారత రాజ్యాంగ సమయంలో ఈ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ మనందరి పైన ఉంది. ఇవాళ భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం కాపాడకుండా ఇవాళ దీని మీద తోట్లు చేసే ప్రయత్నాలు చేస్తుంది. చాప కింద నీళ్ళలాగా ఇప్పుడుగా ఈ రాజ్యాంగంలో పత్రిక పేపర్ చింపే ప్రయత్నాలు చేస్తుంది. ఖబర్దార్, ఇవాళ మేమంతా ఒకటి. భారతదేశంలో ఉన్న సమావేశాల్లో ఇవాళ ఏదైతే వక్ఫ్ బోర్డు సంబంధించి మాట్లాడుతున్నావో, వక్ఫ్ బోర్డుల కమిటీ సమావేశాలు ఎందుకు ఉండాలని చెప్పి అంటున్నావు. వాస్తవమే, నేను అంటున్నాం అన్ని కమిటీలలో కూడా అందరూ అందాలా. ఈ భారతదేశంలో ఉన్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్, మైనారిటీ అన్ని కమిటీలు ఉండే విధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైనా భారతదేశంలో ఉన్న ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మనం అంతా కాపాడుకుందాం.